జగిత్యాల జిల్లాలో కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ అంటూ 62 లక్షల కోట్ల అప్పులను 181 లక్షల కోట్లకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ నిర్మాణం కోసం కేంద్రానికి 1,60,000 రూపాయల ప్రతిపాదనలు పంపినప్పటికీ ₹1 కేటాయించలేదని ఫైర్ అయ్యారు. ఇక ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా అందరికీ ఇల్లు అంటూ ప్రధాని మంత్రి ఆవాస్ యోజన కింద గతేడాది 30,000 కోట్లు కేటాయించగా ఏడాది 20,000 కోట్లకు తగ్గించారని అసహనం వ్యక్తం చేశారు. 5% జీడీపీని సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాంట్స్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయలేకపోవడం పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్డూరు లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి మిత్రులు చివారి కృష్ణారావు గారు కానివ్వండి, మా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లే కానివ్వండి, మా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు సహోదరులు అల్పసంఖ్యాక వర్గాల వారని చెప్పంటూ నేను ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్